దినోత్సవం సందర్భంగా ఓయాసిస్ ఫెర్టిలిటీ చేపట్టిన జనని యాత్ర ఆధ్వర్యంలో ఉచిత ఫెర్టిలిటీ అవగాహన క్యాంపుతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు డాక్టర్ ఏ మధుసూదన్ ఈ మొబైల్ ఫెర్టిలిటీ బస్సును ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలకు ఓయాసిస్ అందిస్తున్న ఆరోగ్య సేవలను కొనియాడారు. డాక్టర్ ఏ మధుసూదన్ మాట్లాడుతూ జనన రేటు తగ్గిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. యువత తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే భవిష్యత్ సమస్యను నివారించడంలో జనని యాత్ర వంటి కార్యక్రమాలు కీలకమని ఆయన అన్నారు. ఉచిత ఫెర్టిలిటీ సలహాలు, రక్త పరీక్షలు అందించడం అభినందనీయమని చెబుతూ ఈ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. అందమైన ప్రయాణం ఓయాసిస్ జనని యాత్ర డాక్టర్ విజయలక్ష్మి గారికి, వారి సిబ్బందికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత అనేటువంటిది చాలా తగ్గిపోయింది. కారణాలు ఏమిటంటే సంతానలేమి, ముఖ్యంగా సంతానలేమికి కారణాలు ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుంటూ ఉంటాం. అంటే లేట్ మ్యారేజ్ అవ్వడం, ఆడవాళ్ళు అయితే వారికి అంటే పీసీఓడి అని అంటారు, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ అంటే గాలి బుడగలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు గర్భసంచిలో. మూడో పాయింట్గా తీసుకుంటే ఈ రోజున అబ్బాయిల్లో హ్యాబిట్స్, వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ అంటే గుట్కా తినడం అయితేనేమి, ఆల్కహాల్ తీసుకోవడం అయితేనేమి, సిగరెట్ తీసుకోవడం అయితేనేమి, లేదా వృత్తిరీత్యా అంటే వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ అయినారనుకోండి, ఆ ట్రక్ డ్రైవర్స్ ఆ హీట్ నుంచి కూడా స్పర్మ్ ప్రొటెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల అయితేనేమి, ల్యాప్టాప్స్ ఎక్కువ వాడటం వల్ల అయితేనేమి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ సమస్య ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఇన్ఫర్టిలిటీ సెంటర్ని మనం సంప్రదించాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే, ఈ రోజున మనకు పెళ్ళైనాక సంవత్సరం లోపల గర్భం దాల్చకపోతే ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేటువంటి వాటిని మనం కలిస్తే చాలా బాగుంటుంది. అంటే ఈ కాలంలో చాలామంది పిల్లలు చదువుకోవడం వలన వారు కరెక్ట్ వయసులో, అంటే అమ్మాయి ఇప్పుడు 18 నుంచి 21 చేశారు, అబ్బాయి 25 సంవత్సరాల లోపల, అది ఫర్టిలిటీ ఏజ్. ఆ టైంలో కానీ పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడో 30-35 ఇయర్స్ లేట్ మ్యారేజ్ అవుతే ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఎక్కువగా సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా మనకు ముఖ్యంగా చాలామందికి కూడా అపోహ ఏముందంటే అమ్మాయిల మీద, అమ్మాయి గర్భవతి కాలేదని అంటే అమ్మాయిదే ప్రాబ్లం అని ఎక్కువ అపోహలు ఉన్నాయి. కానీ ఈ రోజులో చూస్తూ ఉంటే అమ్మాయికి ఎంత ప్రాబ్లం ఉందో ఈ రోజున అబ్బాయికి కూడా అదే ప్రాబ్లం ఉంది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే 40% అమ్మాయికి ఉంటే 40% అబ్బాయికి, లేదా ఇద్దరిది కలిపి 20%. అంటే ఎక్కడ చూసినా కూడా ఇద్దరు లోపాల వల్లనే ఈ రోజున ఇది సంతానం లేమనేటువంటిది ఇది జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకోగలిగితే మన ప్రపంచంలోనే ఈరోజు 10-15% రేషియోలో ఉంది ఇది, అంతేనమ్మా? అంటే ఈ రేషియో చూడండి అంటే ఏ స్థాయికి ఉందో. అంటే రాబోయే రోజుల్లో మనకు పిల్లలు పుట్టడం అనేటువంటిది లేట్ అయితే మనకు భారతదేశం పక్కన పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజున మనకు రావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావు. అంటే అకార్డింగ్ గవర్నమెంట్ మనకు కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటుంది, ఆ రకంగా కూడా రాష్ట్ర డెవలప్మెంట్ ఆగిపోతుంది. అంటే ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఈ ఓయాసిస్ జననీ యాత్ర అనేటువంటిది గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకొస్తూ, అంటే దీని ఆవశ్యకత ఎంత ఉంది అనేటువంటిది
ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వీరి జననీ యాత్రలు పెట్టి గ్రామీణ స్థాయిలో ఈరోజు సంతానలేమి సమస్యలు చెప్పడం నిజంగా ఎంతో అభినందనీయం. వయాసిస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతాను. అంతేకాకుండా వయాసిస్ అనేటువంటిది ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి రిసీవింగ్ కానీ లేదా కౌన్సిలింగ్ సెక్షన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు మన కర్నూలు జిల్లాలో వయాసిస్ సెంటర్ ఉందనేది కొంతమందికి మాత్రమే తెలుసు. ఈరోజు అలాంటి వారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వయాసిస్ వాళ్ళు సంస్థ ఈరోజు మనకు ఆదోనికి రావడం నిజంగా ఆదోని ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ను మనం ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో వయాసిస్ ఇంకా మంచి ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా డాక్టర్ విజయలక్ష్మి గారు వారు వయాస్ సెంటర్ నడుపుతూ ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ పేరు పేరున నా వంతు కృతజ్ఞతలు. చూడండి ఎందుకన్నా మేడంకి ఎందుకన్నా ఈరోజు శాల్వా సన్మానం